నా ప్రియాతి ప్రియమైన అక్కలకి చెల్లెలకి అన్నలకి తమ్ముళ్ళకి అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు. ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? సార్లు మేడంలు సేట్లు సేటమ్మలు దొరలు దొరసాన్లు పెద్ద మనుషులు అందరూ మంచిదేనా? చలో ఈ వీడియోలో నేను ఒక మంచి ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నా. అదేంటంటే రేపు అగ్ని పరీక్ష షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే రేపంటే 9వ తారీఖు కదా, 9వ తారీఖు నుంచి 19వ తారీఖు దాకా 10 రోజులు కంటిన్యూగా షూట్ ఉండబోతుంది. ఆ షూట్లో ఏముంటుంది, అక్కడ ఏముంటుంది, ఎవరు గెలుస్తున్నారు, ఏంది కథ, ఎవరు ఫైనల్లో సెలెక్ట్ అవుతున్నారు, అవన్నీ నేను కమింగ్ సూన్ అప్డేట్లు చెప్తా. కానీ ఇప్పుడు నేను చెప్పబోతుంది ఏంటంటే రేపు షూటింగ్లో పార్టిసిపేట్ చేయబోతున్న షూర్ షాట్ 100% కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్. మొన్న నేను ఒక వీడియో పెట్టినా, అందులో ఏం పెట్టినా దాదాపు అక్కడ ఎవరు బాగా పర్ఫామ్ చేసారు, ఎవరు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇట్లాంటివి పెట్టినాయి కదా. అది కూడా ఒక గెస్సే, కానీ ఇది మాత్రం షూర్ షాట్ అన్నట్టు. ఎందుకంటే అది కూడా బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళ పేర్లు చెప్పిన, కానీ అందులో కూడా సెలెక్ట్ అయిన వాళ్ళ పేర్లు చెప్తున్నా. ఇప్పుడు 25 మంది పేర్లు చెప్తా, మిగతా 15 మంది పేర్లు రేపు సాయంత్రం వరకైనా రివీల్ చేస్తా. కానీ ఇప్పుడు 25 మంది పేర్లు చెప్తా, వాళ్ళు ఏం చేస్తారో చెప్తా, వాళ్ళ ఫాలోయింగ్ ఎట్లున్నది. సామాన్యులు అన్నారు, మరి సామాన్యులు అంటే ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీలు, యూట్యూబ్ సెలబ్రిటీలు ఎందుకు ఎక్కువ మంది ఉన్నారు అని అంటే వాళ్ళు బాగా మంది అప్లై చేసుకున్నారు, వాళ్ళు బాగా గ్రూప్ డిస్కషన్లో బాగా పర్ఫామ్ చేసారు కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు. వాళ్ళ ఫాలోయింగ్ ఏంది, వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లాంటివన్నీ మీకు పూసగుచ్చినట్టు అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్పే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరు. పాతలు ఒక లైక్ కొట్టురు, కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయరు. మీరు థమ్స్ అప్లు ఎన్ని ఇస్తే అంత బూస్ట్ ఎనర్జీ హార్లిక్స్ బోన్విటా వస్తుంది, తెలుసు కదా మీకు, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. కింద హైప్ అనేది వస్తుందట, దాన్ని కూడా అరుచుకునే ప్రయత్నం చేయరు. షురూ. ఇంకో విషయం చెప్తున్నా, ఇక్కడ నేను కొన్ని పేర్లు చెప్తా కదా, వాళ్ళ డీటెయిల్స్ చెప్తా కదా. ఫోటోలన్నీ కూడా మన ఇన్స్టాగ్రామ్లో Sinu65_official అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. ఓసారి అందులో జోర్రీ Sinu65_official అని కొట్టుర్రి ఇన్స్టాగ్రామ్లో. కొడితే నా ముఖము నా ఏలు పెట్టిన ఫోటోతోటి నా ప్రొఫైల్ కనబడుతుంది, అది క్లిక్ చేయరి. అందులో స్టోరీలో పోతే మన ఛానల్ ఉంటుంది, బ్రాడ్కాస్ట్ ఛానల్, అది క్లిక్ చేస్తే అందులో ఆ ఫోటోలు అన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ పెట్టినా మళ్ళా అంటే ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాయి కదా, అక్కడైతే ఎప్పటికట్లా ఉంటాయి. అండ్ ఇక్కడికంటే ముందే అక్కడ చాలా ఫోటోలు రివీల్ చేసిన కాబట్టి ముందే అక్కడ అప్డేట్స్ ఇస్తున్నాం కాబట్టి ఒకసారి మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోయి ఇన్స్టాగ్రామ్లో. మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మంచి అప్డేట్స్ ఉంటాయి, చూసే ప్రయత్నం చేయరు. ఈ 25 మంది ఫోటోలు అక్కడ పెట్టడానికి ప్రయత్నం చేస్తా. 20 మంది ఫోటోలు ఏవో దొరుకుతాయి, ఓ 4 దొరికాయి, వాళ్ళు సోషల్ మీడియాలో లేరు. ఓకే చలో షురు చేద్దాం. లైక్ కొట్టామా? అమ్మయ్యమ్మ, ఈయన డిస్కషన్కి ఇంత టైం అయిందా? రైట్. ఫస్ట్ పర్సన్ MD మహమ్మద్ సమీర్. ఇతనికి యూట్యూబ్లో ఒక అకౌంట్ ఉంది, అదే ఒక ఛానల్ ఉంది, వరంగల్ హంగామా అని. సేమ్ మనకు పోయినసారి వరంగల్ డైరీస్ అని నబీల్ని తీసుకున్నట్టే ఈసారి MD సమీర్ని తీసుకున్నారు. MD సమీర్ హిందీలో వీడియోలు చేస్తాడు, తెలుగు పర్సను, వరంగల్ పర్సను. కాకపోతే ఏంటంటే హిందీలో కామెడీ వీడియోలు చేస్తాడు, హిందీలో ఎమోషనల్ వీడియోలు చేస్తాడు, మంచి కంటెంట్ క్రియేటర్. అండ్ అతని దగ్గర వర్త్ ఏంటిదంటే నేను చూసిన వీడియోలను బట్టి చూస్తుంటే అతను ఎమోషనల్ కంటెంట్ని అంటే హ్యూమన్లీ ఒక మంచి అంటే హ్యుమానిటేరియన్ యాంగిల్ ఉన్న కంటెంట్ని పోస్ట్ చేస్తున్నాడు. ఆయన ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్లో వచ్చేసరికి 2 లక్షల మంది ఫాలోవర్స్ ఉంటే, సబ్స్క్రైబర్లు ఉంటే, ఇన్స్టాగ్రామ్లో 2 అకౌంట్లు ఉన్నాయి ఆయనకి. ఒక అకౌంట్లో 3,36,000 మంది, ఒక అకౌంట్లో 1,52,000 మంది ఉన్నారు. అంటే ఒకటి ఛానల్ పేరు మీద ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. సో అంత ఫాలోయింగ్ ఉంది. సో మనోడు సెలెక్ట్ అయ్యిండు, మనోడు BB అగ్ని పరీక్షకు పోతున్నాడు. మంచి సెన్సిబుల్ అండ్ హ్యూమర్ ఉంది, అట్ ద సేమ్ టైం మంచి ఆర్టిస్ట్. 2 సాధనా నాయుడు. 5,82,000 మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సరు. ఇక ఆమె టాలెంట్ చూపించి ఆమె రకరకాల డ్యాన్స్ వీడియోలు అవి రీల్స్ అవన్నీ చేసి ఆమె ఫాలోవర్స్ని సంపాదించుకుంది. 3వది యశ్వి శ్రీనివాస్. యశ్వి శ్రీనివాస్ 1,61,000 మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. సో ఈమె కూడా మంచి ఇన్ఫ్లుయెన్సర్. ఇక పోతే చంద్రముఖి అంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ట్రాన్స్జెండర్స్ తరపున ఒక లీడర్ అని చెప్పాలి. తను కూడా మంచి అంటే ఇన్స్టాగ్రామ్లో కూడా యాక్టివ్గానే ఉంది, 50,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. తను మంచి పాపులర్, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో మంచి పాపులరు, వాళ్ళ కోసం వాళ్ళ హక్కుల కోసం పోరాడే వ్యక్తి. ఈమె కూడా సెలెక్ట్ అయింది. ఈమెను కూడా మనం BB అగ్ని పరీక్ష అనే షోలో చూడబోతున్నాం. అండ్ దమ్ము శ్రీజ గ్రూప్ డిస్కషన్లో దుమ్ము లేపిందట. అండ్ దమ్ము శ్రీజ ఎవరో కాదు, మనకు బిగ్ బాస్ టైంలో కూడా మంచి యాక్టివ్గా ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో బాగా యాక్టివ్గా ఉండే పర్సను.
67,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. కానీ అన్ని కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ ఇష్యూస్ మీద బాగా మాట్లాడుతూ ఉంటుంది. తన వాయిస్ని వినిపించే ప్రయత్నం చేస్తుంది. కొన్నిసార్లు పాయింట్ రైట్ అవ్వచ్చు, కొన్నిసార్లు పాయింట్ రాంగ్ అవ్వచ్చు, కానీ అన్ని ఇష్యూస్ మీద మాత్రం మాట్లాడుతూ ఉంటుంది. రకరకాలుగా ఉంటుంది ఆమె థాట్ ప్రాసెస్. సో దమ్ము శ్రీజ 67,000 మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ తోటి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పర్సన్. అండ్ నెక్స్ట్ నర్సయ్య అని 6th పర్సన్ నర్సయ్య అని. ఈ పేరు వినగానే నాకు ఏంటంటే ఈసారి సెలక్షన్లల్లో ఒక 70 ఏళ్ళ ముసలాం వచ్చిందట, గంగవలాగా ఒక 70 ఏళ్ళ ముసలాం వచ్చిందట, ఒక 50 ఏళ్ళ పర్సన్ వచ్చిందట. ఇక ఈయనొచ్చి న్యూస్ ఛానళ్ళలో పనిచేస్తాడు. అప్పట్లో తీన్మార్మల్ టైప్లో ఇటువంటి గెటప్ వేసుకొని వార్తలు చెప్తూ ఉంటాడు మా దగ్గర. అండ్ సయ్యద్ రోహన్ అబు అంటే మనకి 3 సీజన్స్ నుంచో 2 సీజన్స్ నుంచో వినబడుతుంది మనకి ఇతని పేరు. అదే మనం లాస్ట్ టైం కూడా ఫోటో వేసుకున్నాము, 6 ప్యాక్ బాడీ ఉంటుంది. సయ్యద్ రోహన్ అబు 20K ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. కాకపోతే మనల్ని ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసిరు అని చెప్పి బాగా టాకు. ఆ తర్వాత ఇప్పుడు సామాన్యుల కేటగిరీలో మోడల్ ఇతను సామాన్యుల కేటగిరీలో ఎంటర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఈ జీడీలో కూడా పార్టిసిపేట్ చేసిండు, బాగానే చేసిండని ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత 8th ప్లేస్లో శ్రీతేజ కందర్ప పేరు మనకి ఈసారి సింగర్ సాకేత్ ఆర్ సింగర్ శ్రీతేజ అనే పేర్లు మనకు గట్టిగా వినబడ్డాయి. సో బిగ్ బాస్ టీం ఎవరినైతే సెలబ్రిటీ కేటగిరీలో తీసుకుందామని ఇదివరకు అనుకుందో వాళ్ళని కొంతమందిని సామాన్యుల కేటగిరీలో కూడా తీసుకుంటుంది. బికాజ్ ఆఫ్ వీళ్ళు సామాన్యుల కేటగిరీలో వీడియోలు పంపించడం వీళ్ళకి మైనస్. ఎందుకంటే సెలబ్రిటీ కేటగిరీలో వీళ్ళు సెలెక్ట్ అవుతారు అని అనుకున్నప్పుడు వాళ్ళ రెమ్యునరేషన్ ఎక్కువ ఉంటుంది. అదే సామాన్యుల కేటగిరీలో తీసుకుంటున్నప్పుడు వాళ్ళ రెమ్యునరేషన్ తక్కువ ఉంటుంది. శ్రీతేజ మంచి సింగర్, నాకు తెలిసిన సింగరే, మంచిగా పాటలు పాడతాడు, సూపర్ సింగర్. వాళ్ళ మిస్సెస్ కూడా సింగరే, వాళ్ళ మదర్ కూడా సింగరే. అంటే విపరీతమైన క్రేజ్ ఉన్న ప్లేబ్యాక్ సింగర్ కాకపోయినా దాదాపు బాలు గారితో కానీ చాలా పెద్ద పెద్ద వాళ్ళతో స్వర్ణీరాజన్ లాంటి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసిన ఒక అద్భుతమైన సింగర్, అద్భుతమైన గొంతున్న సింగర్, చాలా మంచి స్వీట్ మెలోడియస్ వాయిస్ ఉన్న ఒక మంచి సింగరు. సో అతను షోకి వస్తే కనుక ఇంకా మళ్ళీ మెయిన్ సీజన్లో సెలబ్రిటీ సింగర్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. అసలు శ్రీతేజాని సెలబ్రిటీ కేటగిరీలోనే తీసుకుంటారని అనుకున్నా, కానీ సామాన్యుల కేటగిరీలో తీసుకుంటున్నారు. మరి చూద్దాం అగ్ని పరీక్షలో ఎంతవరకు తను నిరూపించుకుంటాడో. మంచి కంటెస్టెంట్ అవుతాడు అని నాకు నమ్మకం ఉంది. అంటే లైక్ అభిజిత్, లైక్ ఏమంటారు మెచ్యూరిటీతో మాట్లాడే కైండ్ ఆఫ్ పర్సన్స్ ఉంటుంది కదా, ఆ కైండ్ ఆఫ్ పర్సన్ ఇతను శ్రీతేజ అనే పర్సన్. సో నాకు తెలిసి మంచి కంటెస్టెంట్గా పేరు వస్తుంది ఇఫ్ ఇన్ కేస్ మెయిన్ సీజన్కి పోతే. మంచి అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ కాన్ఫిడెంట్ థాట్ ప్రాసెస్ ఉంటుంది కదా. నాకు తెలిసి ఈ బ్యాచ్లో ఈ ఎండి సమీర్ అనే అతను ఎమోషనల్ కంటెంట్ చేసి అతనికి కొంత స్టేబుల్ మెచ్యూర్డ్ థాట్ ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ శ్రీతేజ దగ్గర ఉంటుంది. చాలా మెచ్యూర్డ్గా అండ్ అద్భుతంగా మాట్లాడే కైండ్ ఆఫ్ పర్సన్. రైట్, సరే అది పక్కన పెడితే నెక్స్ట్ కల్కి, మిస్ తెలంగాణ రన్నరప్ కల్కి 8,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. శ్రీతేజ కందర్బాకి 7,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. సో కల్కికి 8,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. పేరు భలే ఉంది కదా. సో కల్కి తను మోడల్గా కూడా చేసింది కొన్ని ప్రోడక్ట్స్కి, కొన్ని జ్యువెలరీ షాప్లోకి అట్లా మనకి కనిపిస్తూ ఉంటుంది. కల్కి ప్రొఫైల్లోకి పోతే మీకు కనిపిస్తుంది. కల్కి అనే ఆమె హైదరాబాద్, ఐ థింక్ నల్గొండ ఆర్ హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక మోడల్. 8K ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీ ఫ్యామిలీ ఉంది. తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది. అండ్ మిస్ తెలంగాణ ఘాటైన మాట ఉన్నది అని టాక్. నెక్స్ట్ మోస్ట్ అవైటెడ్ నేమ్స్ ఇప్పుడు వస్తాయి చూడుర్రి. సిద్దిపేట మోడల్ వెంకటేష్కి 82K ఫాలోవర్స్ ఉన్నారు. 82,000 మంది సబకరైజర్ ఇన్ఫ్లుయెన్సర్ కదా, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. ఇన్స్టాగ్రామ్లో 82,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అంటేనే సిద్దిపేట మోడల్ అంటేనే సిద్దిపేట అంటాడు మనోడు. బిగ్ బాస్కి వస్తున్నాడు, అంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష షోలో కనబడబోతున్నాడు మనకి. అండ్ ఖమ్మం కోటేష్ పాదయాత్ర చేసి 258 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఖమ్మం నుంచి హైదరాబాద్కి వచ్చిండు. అన్నపూర్ణ స్టూడియోకి పోతే లోపలికి అలో చేయలేదని చెప్పి మొన్న వీడియో కూడా బాగానే పాపులర్ అయింది కదా. సో మనోడికి 10,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. కాకపోతే ఇన్స్టాగ్రామ్లో 10,000 మంది, కాకపోతే ఫేమ్ మాత్రం గట్టిగా వచ్చింది. అంటే లైక్ పల్లవి ప్రశాంత్ లాగా మనోడు కూడా గట్టి పేరు వచ్చింది ఖమ్మం కోటేష్కి. ఏడ పెళ్ళి ఉన్నా, ఏడ ఫంక్షన్ ఉన్నా, ఏడ 10 మంది కనబడ్డా కానీ అక్కడికి పోయి మా ఖమ్మం కోటేష్ని బిగ్ బాస్కి పంపించండి వీడియోలు చేస్తూ ఉంటాడు.
ఆ తర్వాత ఉత్తర ప్రశాంత్ 175K 1,75,000 మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. ఉత్తర ప్రశాంత్ చేసే క్రింజ్ కంటెంట్ యాక్చువల్లీ. బిర్యానీ పాయింట్స్ దగ్గర పోతాడు, అన్న కానా బిర్యానీ అన్న ఎగ్ వేసుకుంటామన్నా అదేనా ఏదో ఏదో సొల్లు మాట్లాడేస్తూ ఉంటాడు. రకరకాలుగా ఏదో ఒకటి చేసి మొత్తానికి అయితే కంటెంట్ క్రియేట్ చేస్తాడు. సినిమా థియేటర్స్ దగ్గర కూడా మనకి ఏమంటుంది రివ్యూస్ లాగా చేస్తూ ఉంటాడు. ఏదేదో చేస్తాడులే మొత్తానికి. ఉత్తర ప్రశాంత్కి 175K ఫాలోవర్స్ ఉన్నారు. ఆ తర్వాత ఇక అనుష రత్నం ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. అనుష రత్నానికి 278K ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె కూడా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి అండ్ కొంత ఏమంటారు అవి ఏం కంటెంట్లు అంటారంటే ఇప్పుడు కొంచెం డిఫరెంట్ మంచి ఎంటర్టైనింగ్ కంటెంట్ గురించి చేస్తూ ఉంటుంది తను. బాగానే ఉంటాయి వీడియోస్ చూస్తుంటాయి, నాకు అప్పుడప్పుడు సజెషన్లు వస్తుంటాయి. ఆ తర్వాత మను మల్లీశ్వరి అని 229K ఫాలోవర్స్ ఉన్నారు. సో తను కూడా సెలెక్ట్ అయింది బీబీ అగ్ని పరీక్షలు మనం చూస్తాం. ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు, నేను ప్రతిసారి మర్చిపోతాను, యాడ్ చేద్దాం అనుకుంటానా మర్చిపోతాను. అదేంటంటే ఇక మన స్వాతి పికిల్స్ చాలా రోజులు అయిపోయింది కదా ప్రమోషన్ చేయక, ఏదో ఫ్లోలో మర్చిపోతాను. మన స్వాతి పికిల్లో మీరు ఆర్డర్ చేయాలని కూడా చేయొచ్చు, www.swatipikils.com, లేదంటే ఇక్కడ 7981810911 నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి వాట్సాప్ త్రూ కూడా ఆర్డర్ చేయొచ్చు. అట్లా కూడా కాదంటే కిందనే ఉన్నాయి చూడరు స్వాతి పికిల్స్ అని, కింద మీకు ప్రోడక్ట్స్ కనబడుతూ ఉంటాయి, వ్యూ ప్రోడక్ట్స్ అని కింద ఉంటాయి. సో ఆ ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేసి కూడా మనం డైరెక్ట్ మన వెబ్సైట్కి పోతే అక్కడ నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ మధ్య మన దాంట్లో స్నాక్స్, స్వీట్స్ చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఇట్లా ప్రమోషన్ రెగ్యులర్గా చేసుకోవచ్చు కానీ చేస్తలేను, ఎందుకంటే చేయకుండా ఆర్డర్లు వస్తున్నాయి, మినిమం ఆర్డర్లు అయితే మనకు వస్తున్నాయి. సార్లే మనం ఉరికి పరిగెత్తి పాలు తాగడం కంటే నిల్చుని నీళ్ళు తాగడం, మజ్జిగ తాగడం బెటర్ అని నా ఉద్దేశంతో నేను అట్లా నిమ్మలంగానే చేసుకుంటున్నాం బిజినెస్. ఉరికి చేసిన ఎందుకు చెప్పు, అత్యాశ ఎందుకు, అతి సర్వత్రా వర్జేత్ అన్నట్టుగానే చల్లగా సప్పుడుగా చేసుకుంటున్నాం. మాకు రిపీట్ ఆర్డర్సే ఉంటున్నాయి, ఒక్కొక్కరు 26-27 సార్లు ఆర్డర్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్. సో అట్లా ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి కాబట్టి ఊకుకి యాడ్ చేయాల్సిన అవసరం లేదు అనిపించి మాకు నిమ్మలంగా ఉన్నది, ప్రశాంతంగా బిజినెస్ చేసుకుంటున్నాం. రోజుకి 5-6 ఆర్డర్లు వస్తాయి, పండగలప్పుడు 10-15 వస్తాయి. మనకి ఉరికి చేసుడు ఎందుకు, నిమ్మలంగా చేసుకుందాం అన్నట్టుగా నేను చేసుకుంటాను కదా. బాగా ప్రచారం చేసి గబ్బు పట్టించుకునే కన్నా నిమ్మలంగా ఉండి మన టేస్ట్ నచ్చిన వాళ్ళు మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళకి చేస్తే చాలు, మంచి సర్వీస్ ఇస్తే చాలు, మంచి టేస్ట్ ఇస్తే చాలు అనేది మా ఉద్దేశం. ఏమైనా నాన్ వెజ్ పికిల్స్ కానీ, వెజ్ పికిల్స్ కానీ, స్వీట్లు కానీ, స్నాక్స్ కానీ చాలా ఐటమ్స్ యాడ్ చేసినాము. ఏమైనా ఆర్డర్ పెట్టుకున్న బుద్ధి అయితే కనుక కింద ఒకసారి చూడుర్రి, లిస్ట్ అవుట్ చేయరు, వెబ్సైట్లో పోయి చూడుర్రి, మీకు నచ్చినాయి ఆర్డర్ పెట్టుకోరు. ఓకేనా, వీడియోలోకి పోదాం పారి. జనీత్ అని దాదాపు ఒక 19 years ఉంటాయి కావచ్చు, 19 ఇప్పుడే లేదంటే 18 వచ్చినాయో అట్లా 20 years లోపలనే ఉన్నట్టుగా కనబడుతున్నాడు. జనీత్ అనే పిల్లగాడు కూడా సెలెక్ట్ అయ్యిండు. అతను కూడా ఈసారి మనం బీబీ అగ్ని పరీక్షలో రేపటి నుంచి షూట్ జరుగుతుంది, 22వ తారీఖు నుంచి మనం చూడబోతున్నాం. సో నెక్స్ట్ ట్రాన్స్జెండర్ స్నేహ కూడా సేమ్ చంద్రముఖి గారి లెక్కనే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కోసం కొంత మంచి కంటెంట్ని చేస్తూ ఉంటుంది. వాళ్ళ లైఫ్లో ఎట్లుంటుందో చూపించడానికి యూట్యూబ్లో వీడియోలు చేస్తుంటుంది. యూట్యూబ్లో తనకి 7 lakhs కమ్యూనిటీ ఉంది. యూట్యూబ్ కమ్యూనిటీలో 7 lakhs సబ్స్క్రైబర్లు ఉన్నారు. అట్నే ఇన్స్టాగ్రామ్లో 2,23,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ట్రాన్స్జెండర్ ఓరియంటెడ్గా కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ కష్టాలు, వాళ్ళ నష్టాలు, వాళ్ళ బాధలు, అన్ని రకాల వాళ్ళ లైఫ్ స్టైల్ అదంతా కూడా చూపిస్తూ ఉంటుంది. ఎందుకు మారిరు, ఎట్లా మారిరు, ఏం జరిగింది, వాళ్ళ లైఫ్లో చూసిన కష్టం ఇట్లాంటి బాగానే ఉంటుంది, కంటెంట్ అంతా బాగుంటుంది. సో స్నేహ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో కొంత యాక్టివ్ మెంబర్ కూడా, లైక్ వాళ్ళ హక్కుల కోసం పోరాడే దాంట్లో యాక్టివ్గా ఉంటుంది. సో స్నేహ కూడా సెలెక్ట్ అయింది, తనని కూడా మనం చూస్తాం. అండ్ అంకిత నాయుడు 3,02,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. అంకిత నాయుడు కూడా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ బాగానే పాపులర్. తను కూడా ట్రాన్స్జెండర్, అదే పెళ్ళయింది, ఇడుపుగా అయింది, డైవర్స్ అయిపోయింది, సో అదంతా ఉంది కదా. సో తన స్టోరీ కూడా బాగా పాపులర్. సో అంకిత నాయుడు ఈసారి మనం బీబీ అగ్ని పరీక్షలో రేపటి నుంచి షూటు చూడబోతున్నాం. అండ్ గౌరీ అని ఒక ట్రాన్స్జెండర్, మరి తను సెలెక్ట్ అయిందా కాలేదా ఇంకా క్లారిటీ రాలేదు, కానీ తను కూడా ఉంది. యాక్చువల్లీ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఖచ్చితంగా కొంతమంది ఈ బీబీ అగ్ని పరీక్ష షోలో ఉంటారు. అండ్ వీళ్ళంతా కూడా మనకు ఫైనల్గా ఒక్కరైనా లేదంటే ఇద్దరైనా మనం ఈసారి బిగ్ బాస్లో చూడబోతున్నాం ట్రాన్స్జెండర్స్ని. మ్యాక్సిమం ఒకరిని తీసుకుంటారు, ఎందుకంటే అది కూడా కరెక్ట్గా ఉంటుంది కదా, ఒకరైతే బాగుంటుంది కాబట్టి ఒకరిని తీసుకునే ఛాన్స్ ఉంది. వీళ్ళే చాలా పాపులర్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చంద్రముఖి గారు అయితేంది, ఇప్పుడు స్నేహ అయితేంది, అంకిత నాయుడు అయితేంది, వీళ్ళంతా ఫుల్ పాపులర్ బయట. సో వీళ్ళల్లో ఒకరిని తీసుకునే ఛాన్స్ ఉంది. అంటే ఫైనల్గా చూద్దాం, వీళ్ళకే బాగా కాంపిటీషన్. ఆ తర్వాత మాధురి దామరసింగ్ 1,50,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు.
తను కూడా ఇన్స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటరే. సో ఈమె కూడా ఉంది. అయితే ఆ తర్వాత అగ్ని అనే ఒక పర్సన్ ఉంది. అండ్ తను ఐ థింక్ ఇక్కడి నుంచేనా చెన్నై నుంచో తెలియదు, కానీ అగ్ని అనే ఒక పర్సన్ ఉంది. సో తను కూడా అగ్ని పరీక్షలో అగ్ని ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ శ్రియ బెంగళూరు నుంచి. తను ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కాదు, బెంగళూరు నుంచి ఒక శ్రియ అనే అమ్మాయి. సో తను కూడా సెలెక్ట్ అయింది. తను కూడా ఈసారి అగ్ని పరీక్షలో కనబడబోతుంది. అండ్ ఈసారే కదా, ఈసారి అని ప్రతిసారి చెప్తాను. అగ్ని పరీక్ష షోలో ఉండబోతుంది. ఇక తర్వాత హితేష్ అని ఒక పర్సన్. తను కూడా ఎట్లాంటి పాపులారిటీ లేదు, కానీ అగ్ని పరీక్ష షోకి సెలెక్ట్ అయ్యిండు, గ్రూప్ డిస్కషన్లో బాగా మాట్లాడి. ఆ తర్వాత చిట్టి వినూతన్ చిట్టి అని ఉంటుంది. వినూతన ఏదో ఉంటుంది, చిట్టి అని ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్లో చూడొచ్చు, మంచి పాపులరే. ఒక్క నిమిషం చూస్తా ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. వినూతన్ చిట్టికి 2,18,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. మనోడి కంటెంట్ ఏంటంటే వాయిస్ ఓవర్ బేస్ మీద నడుస్తూ ఉంటుంది. మొత్తం ఈ జీవితంలో ముందడుగు వేయాలని నేను ప్రయత్నం చేస్తున్నప్పుడు నా జీవితంలో వెలుగు లేదు. ఆ టైంలో నాకు వెలుగు చూపించింది ఈ కొవ్వొత్తే. ఈ చీకట్లలో చీల్చుకుంటూ వెళుతూ ఉన్న నాకు ఈ కొవ్వొత్తి వెలుగు ఎంతవరకు నన్ను తీసుకెళ్తుంది? చేయి కాలుతుందా, లేదంటే దీపం వెలుగు చూపిస్తుందా? ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్లో ఒక ఆర్ఆర్ ఒక వాయిస్ వేసుకొని అని ఎత్తాడు. మనోడు ఏదో మాంటేజ్ షాట్స్ ఉంటాయి, రకరకాలుగా క్రియేషన్ చేస్తూ ఉంటాడు. మొత్తానికి అయితే అవతల వాళ్ళని ఎమోషనల్గా సెంటిమెంటల్గా ఏదో ఒక రకంగా ట్రిగ్గర్ చేసి ఫాలోవర్స్ని సంపాదించుకుంటూ ఉంటాడు, వీడియోస్కి వ్యూస్ సంపాదించుకుంటుంటాడు. సో మనోడు కూడా యంగ్ చిట్టి వినూతన్ చిట్టి. సో ఇతను కూడా మనం బీబీ అగ్ని పరీక్షలో చూడబోతున్నాం. అండ్ అట్నే ఇంకా మన ఆల్ ఇండియా అందగాడు, ఇట్లా ఇంకొంతమంది ఉన్నారు. ఎవరైతే బిగ్ బాస్ కోసం నేనొస్తా అని తనలాడుతున్నారో వాళ్ళలో కొంతమంది ఇంకా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో నాకు ఇప్పటికీ ఇన్ని పేర్లు తెలిసినాయి, 25 మంది పేర్లు తెలిసినాయి. ఇంకొంతమంది పేర్లు నేను రేపు రివీల్ చేసే ప్రయత్నం చేస్తా. వీళ్ళందరి ఫేసులు మీరు ఇన్స్టాగ్రామ్లో బ్రాడ్కాస్ట్ ఛానల్లో చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, గంట కొట్టురి, అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరు. ఓకేనా? ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, షబ్బా ఖైర్.